ఒక మినీ సిఎన్‌టి చేసి బిజినెస్‌ని మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలి? ఈరోజు చాలామంది స్టార్ట్ అయ్యి ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలైనా ఉన్న లెవెల్‌లోనే ఉండిపోతున్నారు. ఈ చిన్న చిన్న మినీ సిఎన్‌టి ట్రిప్స్ ఉపయోగించుకొని చాలా ఫాస్ట్‌గా ఈ బిజినెస్‌లో ఎట్లా ముందుకెళ్ళొచ్చు, స్టార్టింగ్ నుంచి మనం ఎట్లా వర్క్ చేయాలి అని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఫ్రెండ్స్, క్వాలిటీస్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్. ఈ బిజినెస్‌లో కొంతమందికి క్వాలిటీ నెట్వర్క్‌లో వచ్చిన తర్వాత బిఫోర్ నీకు ఎలాంటి లైఫ్‌లో ఉన్నా సరే, ఈ బిజినెస్‌లోకొచ్చేసిన తర్వాత మన ఆలోచన విధానం అనేది టోటల్‌గా మనం మార్చుకునే విధానం అనేది ఈ బిజినెస్‌లో ఉండాలి. మన యాటిట్యూడ్ బిఫోర్ నీకు 10,000 సంపాదించే ఆలోచన, యాటిట్యూడ్ ఉంది. కానీ ఈ బిజినెస్‌లో రూ. 1,00,000 సంపాదించే యాటిట్యూడ్‌ని, నీ ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే మార్చుకుంటావో ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వటం చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. మన యాంబిషన్. ఎందుకు ఈ బిజినెస్‌లోకొచ్చావు? నీ పర్పస్ ఏంటి? ఏమి సాధించాలని వచ్చావు? నీకంటూ ఒక బలమైన డ్రీమ్ ఉందా? నీకంటూ ఒక యాంబిషన్ ఉందా? ఎందుకు వచ్చాము కాదు, చాలామంది బిజినెస్‌లోకొచ్చి న్యూ డిస్ట్రిబ్యూటర్‌లో సార్ ఎలా చేయాలి సార్? ఎలా చేయాలి? మాకు తెలియట్లేదు సార్ అని ఎలా చేయాలి అనే దానికన్నా, ఎందుకు ఈ బిజినెస్ చేయాలో తెలిస్తే ఎలా చేయాలనేది ఆటోమేటిక్‌గా అర్థమవుతుంది. నీకంటూ ఒక పర్పస్ ఉందా? నీకు ఇల్లు కట్టుకోవాలని డ్రీమ్ ఉందా? లేదా నీకంటూ 1,00,000 కావాలా? 5,00,000 కావాలా? నీ ఫ్యామిలీని ఏ విధంగా చూసుకోవాలి? నీకంటూ ఒక పర్పస్ ఉంటే ఈ బిజినెస్ ఎలా చేయాలనేది అర్థమవుతుంది. ఒక యాంబిషన్ అనేది ప్రతి వ్యక్తికి కూడా ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ యాక్షన్. మనం ఎప్పుడు కూడా జూమ్ మీటింగ్‌లు వింటున్నాం. మీటింగ్‌లకి, ఓపెన్ మీటింగ్‌లకి ప్రతి మీటింగ్ ఎళ్తున్నాం. ఎన్ని మీటింగ్‌లకి వెళ్ళినా యాక్షన్ అనేది లేకపోతే, నీకు అడుగు ముందుకేయకపోతే బిజినెస్ ఎట్లా ముందుకెళ్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ నేను ఒకటే చెప్తాను. 100 ఆలోచనల కన్నా ఒక ఆచరణ అనేది చాలా గొప్పది. నువ్వు వర్క్ చెయ్యి, స్టార్ట్ చెయ్యి, యాక్షన్‌లో దిగు. నీ బిజినెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మన ఆలోచన విధానం ఏంటంటే, తలలో ఆలోచనలు మారంత వరకు తరాలు మారినా తలరాతలు మారవు. నువ్వు ఉన్న ఆలోచనలో ఉన్న మైండ్ సెట్‌తోనే ఉంటే, బిఫోర్ నీకు 10,000 మైండ్ సెట్‌తో ఉన్నావు. 20,000 మైండ్ సెట్‌తో ఉన్నావు. కానీ రూ. 1,00,000 మైండ్ సెట్ రావాలంటే నీ ఆలోచన విధానం టోటల్‌గా మారిపోవాలి. తలలో ఆలోచనలు మారనంత వరకు తరాలు మారినా తలల తలరాతలు మారవు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ బిఫోరు నువ్వు ఏం పని చేస్తున్నావు? ఒక రైట్ వేలో ఉన్నావా లేదా? ఎక్కడ డబ్బు సంపాదించే వ్యక్తులు కూడా ఎక్కడ ఉన్నారు? 100లో 95% ఒక నార్మల్ లైఫ్‌లో ఉన్నారు. చిన్న చిన్న 10,000, 20,000, 30,000 సంపాదిచ్చే. నీ ఆలోచన విధానం, నీ డైరెక్షన్ అనేది మార్చకపోతే ఎప్పుడు కూడా నీ లైఫ్ అట్లాగే ఉండిపోతుంది. ఇక్కడ ఒక వ్యక్తి గాలం వేస్తున్నాడు. చేపలు ఉన్న ప్లేస్‌లో ఎయకోకుండా చేపలు లేని ప్లేస్‌లో ఏస్తే నీకు చేపలు ఎట్లా పడతాయి? అట్లా డబ్బు ఉన్న చోట పని చేయకోకుండా, డబ్బు లేని చోట పని చేసినా, ఎన్ని సంవత్సరాలు నువ్వు చేస్తున్న పనిలో ఉన్నా అట్లాగే ఉండిపోతుంది. ఎదుగు పొదుగు లేకుండా. ఒక మార్పు, ఒక చేంజ్ ఆలోచన విధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బయట ఈరోజు చూడండి, చిన్నప్పటి నుంచి కూడా మన మైండ్ సెట్ ఏ విధంగా ఉందంటే, తల్లిదండ్రులు బాగా చదువుకో మంచి జాబ్ వస్తుంది. బాగా చదువుకో మంచి జాబ్ వస్తుంది. చిన్నప్పటి నుంచి ఇదే ఆలోచనలతో పెరిగి, పెరిగి, పెరిగి ఇక మైండ్ సెట్ ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ఎట్లా ఉందంటే జాబ్, 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 జాబ్. ఎక్కడ చూసినా జాబ్. 100లో 5% డబ్బు కోసం 95% పని చేస్తా ఉన్నారు. కానీ ఈ భూప్రపంచం మీద కోటీశ్వరుల లిస్ట్ చూసుకుంటే, మిలియనర్ లిస్ట్ చూసుకుంటే కేవలం 5% మాత్రమే ఉన్నారు. కలకాలం కాకిలా పడకుండా ఒక్కరోజు హంసలాగా బతకాలని ఒక సాంగ్ ఉంది. అట్లాగే నీ ఆలోచన విధానం మార్చుకుంటే, నీ యాక్షన్ విధానం మార్చుకుంటే, నీ తాత అట్లాగే ఉన్నాడు, మీ నాన్న అట్లాగే ఉన్నాడు, నువ్వు కూడా అట్లాగే ఉండిపోతే, అలాంటి లైఫ్‌లోనే ఉంటే నీ లైఫ్ ఎట్లా మారుతుంది? ఆలోచన విధానం చేంజ్ చేయండి మిత్రులారా. ఒక అద్భుతమైన వెస్టేజ్ అవకాశం మన చేతిలో ఉంది. ఏ విధంగా పనిచేస్తే మనం ముందుకెళ్తాం అంటే కన్సిస్టెన్సీ సక్సెస్ అనేది ఎప్పుడు వెళ్తావో ఒక
పెద్ద సక్సెస్ అని చేసి 10 రోజుల తర్వాత వెస్టేజ్ చేసి నెలాఖరికి ఒక రోజు వెస్టేజ్ చేస్తే సక్సెస్ అనేది రాదు మిత్రులారా. కన్సిస్టెన్సీ రెగ్యులర్ గా నువ్వు చేసే పని రెగ్యులర్ గా క్రమం తప్పకుండా ఎప్పుడైతే చేసుకుంటూ ముందుకెళ్తావో ఒక పెద్ద సక్సెస్ అనేది తీసుకోవచ్చు. డోంట్ పోస్ట్ పోన్ యువర్ వర్క్ టుమారో. ఈ రోజు చూడండి, మనం చేసే పని రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని వాయిదా వేయొద్దు. రేపు చేద్దామనే పని ఈ రోజే మొదలు పెట్టు. ఎప్పుడైతే మొదలు పెడతావో సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా ఈ రోజే మొదలు పెడితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ డైలీ మనం చేసే విధానంలో ఈ బిజినెస్ లో సక్సెస్ ఎలా అంటే కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. డైలీ ప్రాస్పెక్టింగ్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ లో సక్సెస్ రావాలి అంటే మరి ఇక్కడ రా మెటీరియల్ ఎవరంటే మనకి లిస్ట్ బిల్డింగ్. ప్రాస్పెక్టింగ్ అనేది కలవటం చాలా ఇంపార్టెంట్. కలిసిన వాళ్ళని రెగ్యులర్ గా చెప్పంగానే ఒక రోజు ఎవరు రారు. ఈ బిజినెస్ లో చాలా తక్కువ మంది వస్తారు. డైలీ ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. నేర్చుకోవటం, లెర్నింగ్. ఈరోజు చూడండి, ఎక్కడైనా సరే లెర్నింగ్ లేనిదే ఎర్నింగ్ అనేది ఎక్కడ కూడా రాదు. మనం చేసే పనిలో ఎంతో మంది మనం ఈ బిజినెస్ లో ముందుకెళ్ళాలంటే స్టార్టింగ్ నుంచి మనం ఏ విషయాలు ఈ బిజినెస్ లో ఒక పెద్ద సక్సెస్ తీసుకోవాలంటే ఒక కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి మన ఆలోచన విధానం, ఒక సిస్టమ్ అనేది ఉంది. సిస్టమాటిక్ ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తామో మనం ఏదైతే డ్రీమ్స్ కలగనున్నామో ఆ డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకునే ఒక అద్భుతమైన అవకాశం మన చేతికి వచ్చింది. అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ వర్క్ విధానం, ప్లాన్ ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనం కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాం. పూర్తిగా తెలుసుకోవాలి. వెస్టేజ్ అంటే ఏంటి, మనం ఈ విధంగా వర్క్ చేయాలి, మనం సక్సెస్ అవ్వాలంటే ఈ కంపెనీ విషయాలన్నీ కూడా ఒక ప్లాన్ ఉంది, ప్రొడక్ట్ ఉంది. ఇవన్నీ తెలుసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్ ఎందుకు మంచివి, వేరే వాళ్ళకి అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలం. ముందు మనకు అర్థమైతే సో కంపెనీ గురించి, నాలెడ్జ్ గురించి, ప్రొడక్ట్ గురించి మనకని ప్రొడక్ట్ అనేది సొంతంగా వాడితేనే ఆ ప్రొడక్ట్ క్వాలిటీ ఎలా ఉందో మనకు అర్థం అవుతుంది. చేస్తే నాకు బిజినెస్ వస్తే డబ్బులు వస్తుందా సార్ అంటా ఉంటారు. ఇక్కడ చూడండి, నువ్వు పేస్ట్ గాని, సబ్బు గాని, హెల్త్ సప్లిమెంట్ గాని కనీసం ఒక 10-15 ప్రొడక్ట్ వాడందే నీకు పేస్ట్ ఎట్లా ఉందో వాడితేనే తెలుస్తుంది. ఒక హెల్త్ సప్లిమెంట్ ఎట్లా ఉందో వాడితేనే తెలుసు. చేసేస్తారు. వాడిన వాళ్ళ మాట తీరు, వాళ్ళ విలువ వేరే ఉంటుంది. ఖచ్చితంగా ఈ బిజినెస్ లో ప్రొడక్ట్ మనం వాడటం స్టార్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏమేం ప్రొడక్ట్ ఉంటాయి, ప్రొడక్ట్ మనకి
ఈరోజు ఫీల్డ్‌లో జరిగే ప్రతి విషయాలు, ఈ రోజు కూడా నేను స్టార్టింగ్ నుంచి ఈ రోజు కూడా రోజంతా ఫీల్డ్ చేసి అప్‌లైన్‌తో ఏదో ఒక టైంలో మాట్లాడుతూ ఉంటాను. అదే విధంగా బ్రహ్మేశ్వర గారు గూడా చెక్ చేస్తున్నాం అనేది ఆటోమేటిక్‌గా వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఉన్నారు గనక, మనల్ని ఏడుకొండలు ఇట్లా చేయకూడదు. ఈ పని ఇట్లా చెయి. ఈ విధంగా చేస్తే ఇట్లా ముందుకెళ్ళు అని ఎప్పటికప్పుడు అప్‌లైన్‌తో డైలీ మాట్లాడతామో, మనకే తెలియకుండా మళ్ళీ ఒక కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడి మనం ముందుకెళ్తాం ఫ్రెండ్స్. మీకు ఏం చేయాలో అని ఒక క్లారిటీ తీసుకోండి. మీకు 1,00,000 ఇన్‌కమ్ కావాలా? ఆ 1,00,000 ఇన్‌కమ్ కావాలంటే కింద స్ట్రక్చర్ ఏ విధంగా ఏసుకోవాలి? ఎంత పీవీ రావాలి? అని ఒక అప్‌లైన్ దగ్గర క్లారిటీ తీసుకోవటం గూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను స్టార్టింగ్ నుంచే రెండో నెలలో నాకు రూ. 1,00,000 రావాలి అంటే నేను ఎట్లా టీమ్ బిల్డ్ చేయాలి సార్? ఎన్ని లెగ్గులేసుకోవాలి? ఎంత పీవీ చేయాలని నేను ఒక క్లారిటీ తీసుకున్నాను. ఆ క్లారిటీ ఉంటే మనం చేసే పనిలో ఎట్లా చేయాలనేది మనకు మునిగిపోతామో అని భయమేస్తూ ఉంటుంది. ఈ బిజినెస్‌లో గూడా అంతే. ఎప్పుడైతే నువ్వు మీటింగ్స్, ట్రైనింగ్స్ అటెండ్ అయ్యావో, ఈ బిజినెస్‌లో ఒక ఈత నేర్చుకునే వాడిలాగా ఆడుతూ, పాడుతూ మరి ఎంజాయ్ చేస్తూ, ఈత కొడుతూ బయటకొచ్చేస్తావు. కానీ మీ కాంటాక్ట్‌లు ఇస్తే 800 కాంటాక్ట్‌లు, 1000 కాంటాక్ట్‌లున్నా నా ఫోన్‌లో ఉన్నయిలే అని అనుకుంటాం. కానీ రోజు డైలీ నీ ఫోన్‌లో 1500 కాంటాక్ట్‌లుంటే ఎంతమందితో డైలీ నువ్వు మాట్లాడుతున్నావు? మహా అయితే ఒక 10 మంది, 15 మందితో మాట్లాడతావు. ఫోన్‌లో ఉన్నా గాని వాళ్ళు ఎవరు బయట వాళ్ళు అని ఒక కార్డులిచ్చి పేర్లు రాసుకొని మరీ ఇస్తాం. మరి బయట ఒక మ్యారేజ్ చేయాలంటే పేర్లు రాసుకునే విధంగా అయితే ఇస్తామో, ఇక్కడ మనం ఎవరికి బిజినెస్ చెప్పాలి అని టోటల్‌గా మన ఫోన్‌లో పేర్లన్నీ గూడా మనకున్న ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇస్తుంటారు ఫోన్ కాంటాక్ట్‌లో. కనీసం నీకు ఎన్ని వందల కాంటాక్ట్‌లున్నా అప్లయన్స్ చెప్పే మాటేంటంటే కనీసం నువ్వు ప్రొడక్ట్ వాడుకున్న తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లిస్ట్ చాలా ఇంపార్టెంట్. కనీసం ఒక 100 అప్పుడు ఈరోజు నేనింత బాగా చదువుకున్నాను. నేను ఇంత మంచి జాబ్ జేస్తున్నాను. ఈ సబ్బులు, పేస్టుల గురించి నేను చెప్పాలా? వీటి గురించి ఇంకోళ్ళు చెప్పాలా? అని వాళ్ళ మైండ్‌కి ఒక రకమైన విధానంగా ఉండిపోతూ ఉంటారు. కానీ వచ్చే మహేష్ బాబే ఈరోజు 'కోట్లు సంపాదించే నాగార్జున' గడి డిటర్జెంట్ పౌడర్ గురించి ఆడిస్తున్నారంటే డబ్బు కోసం. అట్లా ఈ ప్రొడక్ట్ మనం వాడుకొని వీటి యొక్క రిజల్ట్‌ని షేర్ చేసి తెలిసిన వాళ్ళకి చెప్పడం గూడా చాలా చాలా ఇంపార్టెంట్. డియర్ లీడర్స్. ప్రతిరోజు గూడా ఒక ఇద్దరి నుంచి ముగ్గురికి ప్రొడక్ట్ గురించి మనకు తెలిసిన వాళ్ళకి చెప్తూ ఉండాలి. వాటి యొక్క రిజల్ట్‌ని నాకు పలానా పేస్ట్ వాడుకున్నాను బావుంది. పలానా అలోవెరా వాడుకున్నాను నా గ్యాస్ ట్రబుల్ తగ్గింది.
ఈ రిజల్ట్‌ని ఎప్పుడైతే మనం మార్కెట్‌లో చెప్తూ ముందుకెళ్తామో, ఆటోమేటిక్‌గా ఫస్ట్ కొంతమంది కస్టమర్‌లుగా వస్తారు. ఆ కస్టమర్‌లో నుంచే మనకి ఒక లీడర్‌లుగా తయారవుతారు. వాళ్ళంటే ఏంటో తెలుసుకోవాలి. ఆళ్ళు గ్యాస్ ట్రబుల్ ఉందని గ్యాస్ ట్రబుల్‌కి ఇచ్చేయటం, లేదా షుగర్ ఉందని ఒకరికి ఇచ్చేయటం. ప్రాబ్లమ్ అనేది క్లారిటీగా తెలుసుకొని వాళ్ళ సమస్య ఏంటి? ఏ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతున్నారు? అని క్లారిటీ తెలుసుకొని ఇవ్వటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి సరిపడా ప్రొడక్ట్ స్టార్టింగ్‌లో మీకు తెలియకపోతే అప్లైన్ సపోర్ట్ తీసుకోండి. మనకు నంబర్ ఆఫ్ పాంప్లెట్స్ ఉంటాయి. నువ్వు మీటింగ్స్ వింటూ నాలెడ్జ్ ఎప్పుడైతే నేర్చుకుంటావో ఏ ప్రాబ్లమ్‌కి ఏది ఇవ్వాలో ఆటోమేటిక్‌గా మనకి అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఓవర్ ప్రామిస్ అనేది చేయకూడదు. ఈరోజు బాగా ఒక వ్యక్తి సీరియస్ కేస్ అయ్యి హాస్పిటల్‌లోంచి తీసుకొచ్చి అసలు లెగలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇక రేపో మాపో అనిపోయేలాగున్నాడు. వాళ్ళ దగ్గరికి కూడా ఎళ్లి ప్రొడక్ట్ వాడటం వల్ల 100% నువ్వు లేసి కూర్చుంటావు, నువ్వు నడుస్తావు, నువ్వు బతుకుతావు అని ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలనేది ఎప్పుడు ఇవ్వకూడదు. అలాంటితే ఏదన్నా రిస్క్ జరిగిందంటే, ఇదిగో ఈ ప్రొడక్ట్ వాడటం వల్లనే మా వాళ్ళు ఇట్లా అయ్యాలని మన మీదకి తిరిగి మళ్ళీ గొడవ పెట్టుకొని మళ్ళీ చాలా ప్రమాదం అయ్యేదుంది. ఎవరు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ నువ్వు ఖచ్చితంగా మళ్ళీ బతికేస్తావని మనం శబదాలు, ప్రామిస్‌లనేది చేయకూడదు ఫ్రెండ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మని ఎక్కడ మెడిసిన్స్ అన్న పదం గూడా ఎక్కడ గూడా వాడకూడదు. ఇవి ఫుడ్ సప్లిమెంట్స్. ఇవి సప్లిమెంట్స్ ద్వారాగానే మనం చెప్పాలి. నెక్స్ట్ గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మొదటి నెలలో ఒక 10-20 డిస్ట్రిబ్యూటర్‌లో ఒక కస్టమర్‌లు కావచ్చు. ఒక 100 మంది ఎప్పుడైతే పేర్లు ఇస్తుకున్నారో అప్‌లైన్ సపోర్ట్‌తో ఈరోజు స్టార్టింగ్ నుంచి చాలా మంది చేసే తప్పులేంటంటే, ఒక మీటింగ్‌ని చాలా ఎనర్జీగా ఇంకా నేనే చెప్పేయగలను మొత్తం నాకే తెలుసు గదా! అని ఫీల్డ్‌లోకెళ్ళి చెప్పేస్తా ఉంటారు. ఈరోజు బయట ఫీల్డ్‌లో ఎలాంటి వ్యక్తులున్నారో మనం చూస్తూనే ఉన్నాం. బాగా యాక్టివ్‌గా ఉండి ఒక్క చిన్న నెగెటివ్ మైండ్‌లో పడితే వాళ్ళు ఒక బోరకి బెజ్జం పెడితే గాలి ఎట్లా పోద్దో ఆ విధంగా అయిపోతున్నారు. ఈ బిజినెస్‌లో ఒక 10-20 జాయినింగ్స్ వచ్చేంత వరకు గూడా అప్‌లైన్‌తో సపోర్ట్ తీసుకోండి. అప్‌లైన్‌తో ప్లాన్ చెప్పించండి. ఎప్పుడైతే పక్కన కూర్చొని మీరు వింటూ ఉంటారో, ఒక 10 ప్లాను, 20 ప్లాన్లు విన్నారో, ఆటోమేటిక్‌గా 21 ప్లాను ఎట్లా చెప్పాలో నీకు అర్థమైపోతుంది. సో, ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి షేర్ చేయండి. ప్రొడక్ట్ గురించి చెప్పటం ఒక వంతైతే, ఈ బిజినెస్ ప్లాను మనకి ఎవరికి చెప్పాలి? ప్లాన్ ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మార్కెట్‌లో చాలా మంది డబ్బు సంపాదించేవాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం. ఒక హౌస్ వైఫ్‌లు, స్టూడెంట్స్, రిలేటివ్స్ అట్లాగే పర్సన్స్ బిజినెస్‌గా మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. ఈరోజు డబ్బు కోసం చూసేవాళ్ళు ఎవ్వరికి కూడా చాలా చిన్న ఇన్‌కమ్‌తో బాగా చదువుకొని లేదా వాళ్ళు చేస్తున్న లైఫ్‌లో సరైన ఇన్‌కమ్ రాక ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కావాలి అనుకునే వాళ్ళు మార్కెట్‌లో ఈరోజు చాలా మందున్నారు. కానీ వాళ్ళకి ఎప్పుడైతే ప్లాన్ కరెక్ట్‌గా అర్థం చేపిస్తామో ఖచ్చితంగా మన టీమ్‌లోకొస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ పార్ట్ టైమ్ ఇన్‌కమ్ ఆపర్చునిటీగా ఎవరికైనా చెప్పొచ్చు. ప్రొడక్ట్ యూజ్ చేస్తూ రికమెండ్ చేస్తే ఇన్‌కమ్ వస్తుందని ఒకసారి వాళ్ళకి చూపిచ్చి, అర్థం చేపిచ్చి, నచ్చితే ఈ బిజినెస్‌లోకి రండి అని చెప్పండి. ఎవరిని గూడా ఫోర్స్ చేయొద్దు. బలవంతంగా ఈ బిజినెస్‌లో చేపిచ్చేదంటూ కాదు. నెక్స్ట్ చూసుకుంటే టీమ్ బిల్డింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్‌లో. డౌన్ లైన్‌తో టీమ్ స్ట్రెంత్ అయితేనే ఇన్‌కమ్ గ్రో అవుతుంది. మరి ఈ బిజినెస్‌లో మనం టీమ్ ఎప్పటికప్పుడు బిల్డ్ చేసుకుంటేనే, టీమ్ పెరిగితేనే మనకి బిజినెస్ పెరుగుతుంది. టీమ్ బిల్డింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఈ భూప్రపంచం మీద బాగా కోటీశ్వరులు ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు పెద్ద పెద్ద నెట్‌వర్క్‌ని బిల్డ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈరోజు ధనవంతులుగా మనం చూస్తున్నాం. ఒక జాబ్ చేసేవాళ్ళు ధనవంతుడైన హిస్టరీ ఎక్కడా లేదు. మీరు జాయిన్ చేసే ప్రతి మొదటి ప్రొడక్ట్ అనేది నేర్పి తర్వాత వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఈ బిజినెస్ ప్లాన్ గురించి మనం నేర్పించుకుంటూ మన టీమ్‌కనేది ముందుకెళ్ళాలి. చాలా మంది వెస్టేజ్‌లో ఐడీ ఇస్తున్నారు. కానీ ఐడీ ఎక్కిస్తున్నారు. కానీ వాళ్ళు దిగకుండా చూసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
ఈరోజు ఐడీ యేస్తే డబ్బు రాదు. బిజినెస్ చేస్తే డబ్బొస్తుంది. వాళ్ళని ఎప్పటికప్పుడు డైలీ ఫోను చేసుకుంటూ, టచ్‌లో ఉంటూ, ప్రతి రోజు 2 రోజులకొకసారి మాట్లాడుకుంటూ, వాళ్ళతో ఎప్పుడూ ఇన్ టచ్. ఒక వ్యక్తిని జాయిన్ చేసిన తర్వాత ఒక 10 రోజులు ఫోను చేయలా. ఒక 15 రోజులు ఫోను చేయలా. ఒక గ్యాప్ వచ్చేసినట్టే. ఒక 20 రోజులు చేయలా. ఒక 2 నెలలు గ్యాప్ వచ్చేసినట్టే. ఒక నెల రోజులు గనక అతను ఫాలో‌అప్ ఫోను చేయకుండా ఉన్నావు అంటే, తర్వాత నీ ఫోను గూడా ఎత్తడు. అట్లా ఉండిపోద్ది. ఫాలో‌అప్ చేయటం అనేది ప్రతిరోజు గూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్, ట్రైనింగ్స్ అటెండ్ అవ్వటం, మనం అటెండ్ అవ్వటం గాదు. మన టీమ్ గూడా అటెండ్ చేపిచ్చాలి మన సక్సెస్ తీసుకోవాలంటే. నీకు ప్లాన్ గురించి అర్థమైంది. ప్రొడక్ట్ గురించి అర్థమైంది. వెరీ గుడ్. కానీ నువ్వు జాయిన్ చేసిన వాళ్ళకి అర్థమైతేనే గదా! వాళ్ళు బిజినెస్‌లో ముందుకెళ్ళేది. వాళ్ళని కూడా ఈరోజు చూడండి, ఒక 5 నిమిషాలు, 10 నిమిషాల్లో ఎవరు గూడా ఇంటి దగ్గర చెప్తూ అర్థం చేసుకుంటారు. కానీ చిన్న నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడైతే ట్రైనింగ్స్, ఈవెంట్స్‌కో ఆ కొత్త వాళ్ళని అటెండ్ చేపిస్తామో, అప్పుడు వాళ్ళు పెద్ద నిర్ణయం అనేది తీసుకుంటారు. ఈరోజు నేను గాని, వైఎస్ఆర్ మాస్టర్ గారు గాని, బ్రహ్మేశ్వరరావు గారు గాని, చందు గారు గాని, విజయరాజు గారు గాని, ఈరోజు పెద్ద నిర్ణయం తీసుకొని ఎట్లా స్టార్ట్ చేశారంటే, బూట్ క్యాంప్స్ మీటింగ్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఈవెంట్‌లకి కూడా అటెండ్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తిని కూడా. అప్పుడు మన వర్క్ అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ డియర్ లీడర్స్, సో మంత్లీ కన్సిస్టెన్సీ ఆఫ్ సక్సెస్. ఇక్కడ సక్సెస్ సీక్రెట్ ఏం లేదు, కన్సిస్టెన్సీ. వర్క్ కన్సిస్టెన్సీ ఉండాలి. ప్లస్ మనం తీసుకునే ప్రొడక్ట్ 100 పీవీ కన్సిస్టెన్సీ. ఈరోజు కంపెనీలు ఎంత గ్రోత్ అవుతున్నా, లీడర్స్ ఎంత గ్రోత్ అవుతున్నారు, ఎంత పెద్ద చెక్కులు తీసుకుంటున్నారంటే కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఆఫరు, వర్క్ కూడా మనం కన్సిస్టెన్సీ క్రమం తప్పకుండా ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తామో, మన ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో అది నెరవేరుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ పర్సనల్ పీవీ అనేది మెయింటైన్ చేయాలి. ఈరోజు ఒక డైరెక్టరు, ఒక సిల్వరు, ఆ పైన ఉన్నవాళ్ళు చాలా తక్కువ తక్కువ పీవీ లేదా నెలాఖరులో మంత్ ఎండింగ్ ఈరోజు 1వ తారీఖు లాస్ట్ అంటే ఆ రోజు బిల్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ మనం పర్సనల్ పీవీ అనేది మెయింటైన్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. కొత్త కస్టమర్లు అనేది మనం ఈ బిజినెస్ లో ఎప్పటికప్పుడు కూడా యాడ్ చేస్తూ ఉండాలి. మరి నేను ఒక స్టార్ అయిపోయాను, నేను ఒక డైమండ్ అయిపోయాను, నేను ఒక క్రౌన్ అయిపోయాను, నేను ఈసీ అనుకుంటే నీ చెక్ పెరగాలన్నా, నెక్స్ట్ లెవెల్‌కి ఎళ్ళాలన్నా, ఎప్పటికప్పుడు ఈ రోజు 18 లక్షల రూపాయలు ఇన్‌కమ్ తీసుకునే గారు కూడా ఈ రోజు కూడా మళ్ళీ కొత్త కస్టమర్‌లని యాడ్ చేస్తూనే ఉంటారు. పెద్ద సక్సెస్ కావాలంటే ప్రతిరోజు కూడా ఎప్పటికప్పుడు కొత్త నీరు, కొత్త డిస్ట్రిబ్యూటర్‌లనేది యాడ్ చేస్తూనే ఉండాలి. లీడర్స్. కనీసం ఒక 2-3 కొత్త డిస్ట్రిబ్యూటర్‌లు మనం యాడ్ చేస్తూ ఉండేది ఈ బిజినెస్‌లో. ట్రైనింగ్స్ అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు. లెర్నింగ్ లేనిదే ఎర్నింగ్ అనేది మనకి అస్సలనేది ఈ బిజినెస్‌లో రాదు. మనం నేర్చుకుంటేనే కదా మన టీమ్‌కి ఎట్లా నేర్పించాలో తెలిసేది. మనం నేర్చుకోకపోతే టీమ్ మీద డౌట్ అడిగినా, ఏదన్నా అడిగినా మనమే లేకపోతే మనం ఎట్లా ముందుకెళ్తాం? వాసి మనం రెడీ అవుతారు. నువ్వు జాయిన్ అయిన రోజు అదే ఉండి, 2 నెలలకు అదే ఉండి, 6 నెలలకు అదే విధానంలో ఉండి ఉంటే నీ టీమ్ ఏమి అవుతారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక సామెత, యథా రాజా తథా ప్రజ. నువ్వు ఎలాంటి మైండ్ సెట్‌తో ఉన్నావో, నీ టీమ్ కూడా అలాంటి మైండ్ సెట్‌తో ఉంటారు. నువ్వు పరిగెడితే నీ టీమ్ పరిగెడతారు. పడుకుంటే నువ్వు జాయిన్ చేసినోళ్ళు కూడా పడుకుంటారు. నెక్స్ట్ 3-6 నెలలు కంటిన్యూగా రిజల్ట్ అనేది మనకి స్టార్టింగ్ స్లోగా ఉంటుంది. జాయిన్ ఒక నెల, 2 నెలల్లోనే నాకెవ్వరు రాట్లేదు, నాతో ఎవ్వరు జాయిన్ అవ్వలేదు, ఈ బిజినెస్ నాకు చూడలేదు అని 6 నెలల లోపే క్విట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ ఒక 6 నెలలంతా కూడా బిజీలో ఉంటాం. రిజల్ట్ అనేది మనకు చిన్న చిన్నగా కనపడుతూనే ఉంటుంది. వైఎస్ఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఈ బిజినెస్ లో ఒక 10,000 సంపాదించడం తెలిస్తే ఒక రూ. 1,00,000 ఎలా సంపాదించాలో నీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. 10,000 సంపాదించడమే కష్టం అని చెప్తూ ఉంటారు. వెస్టేజ్ లో సక్సెస్ రావాలంటే ఇక్కడ గోల్డెన్ రిజల్ట్. కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ప్రొడక్ట్ యూజ్ చేయాలి. కనీసం ఒక డైలీ
మనం రోజు తీసి కనీసం రోజుకి ఇద్దరినైనా కొత్త పర్సన్స్‌తో మాట్లాడుతూ ఉండాలి. నేర్చుకోవటం అనేది ఎక్కడ కూడా మైండ్‌లో నెగెటివ్ ఆలోచనలు ఎక్కడ కూడా చోటనేది ఇవ్వకూడదు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత సముద్రం అయినా షిప్ కానీ షిప్‌కి చిన్న రంధ్రం పడితే చాలు పడవంతా ముని షిప్ అంతా. అట్లాగే మన మైండ్‌లో 99% పాజిటివ్, ఒక్క పర్సెంట్‌కి నెగెటివ్ చోటిచ్చినా సరే, ఆ ఒక్క పర్సెంట్ ఒక చెదపురుగులాగా మిగతా 99% పాజిటివ్‌ని కూడా తిని అవకాడ పారేస్తుంది. మన మైండ్‌లో ఎప్పుడనేది 1% కూడా నెగెటివ్ మాటలు గాని, నెగెటివ్ విధానం ఆలోచన విధానం గాని ఉండకూడదు ఫ్రెండ్స్. పేషెన్సీ ప్లస్ కన్సిస్టెన్సీ సక్సెస్. ఈ బిజినెస్‌లో పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా బయట బిజినెస్ పెడితే ఒక నెల, 2 నెలల్లోనే సక్సెస్ చూడరు. ఒక సంవత్సరం, 2 సంవత్సరాల్లో ఈరోజు తర్వాత నాకెలాంటి లైఫ్ వస్తుందనేది అప్పుడు చూస్తారు. ఈ బిజినెస్‌లో చాలా సింపుల్ ఫార్ములా ఫ్రెండ్స్. ఫస్ట్ నేర్చుకోవాలి, లెర్నింగ్, యూజ్ చేయాలి, ప్రొడక్ట్ రిజల్ట్‌ని షేర్ చేయాలి. మనం నేర్చుకున్న ప్రతి విషయాన్ని మన టీమ్‌కి డూప్లికేట్ చేయాలి. వాళ్ళేం చేస్తున్నారని అదే విషయాన్ని మనం రిపీట్ చేయాలి. సక్సెస్ ఫార్ములా. డియర్ ఫ్రెండ్స్, మినీ సీఎన్‌టి అంటే ఏంటి? ఈ బిజినెస్‌లో మనం ఫాస్ట్‌గా గ్రోత్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఈ మినీ సీఎన్‌టి అయితే నాకు తెలిసి బయట వేరే ఏ టీమ్‌లో జరగట్లేదు. మరి మన అప్లయన్స్ మనందరి డెవలప్‌మెంట్ కోసం మినీ సీఎన్‌టి అనేది డిజైన్ చేశారు. ఈరోజు చాలా మంది ఎక్కడన్నా సీఎన్‌టి జరుగుతుంటే, "సార్ ఆ ఊరు నుంచి రానంటున్నారు సార్. అక్కడ చాలా 20 మంది ఉన్నారు సార్. అక్కడి నుంచి రావట్లేదు సార్" అని చాలా మంది అంటుంటారు. ప్రజల వద్దకే పాలనలాగా వెస్టేజ్‌లో జనాలు ఎక్కడైతే ఉంటారో, మనం అక్కడే అదే ప్లేస్‌లోనే వాళ్ళ 20 మందిని తేలేకపోతున్నాం. కానీ వాళ్ళు ఉన్న ప్లేస్‌లోకే వెళ్లి పెట్టేదే మినీ సీఎన్‌టి. ఎక్కడ 10 మంది కూర్చున్నా, ఎక్కడ 20 మంది కూర్చున్నా ప్రొడక్ట్ గురించి, ప్లాన్ గురించి నువ్వు షేర్ చేస్తూ, ఆ రిజల్ట్‌ని ఎప్పుడైతే చెప్తూ ఉంటావో, నీకు సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా ఒక పెద్ద సక్సెస్ అనేది చాలా ఫాస్ట్‌గా ఈ మినీ సీఎన్‌టీల వల్ల మనం ఫాస్ట్‌గా గ్రోత్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బయట ఈరోజు ఒక చేపలు పడతాకెళ్ళాం. ఒక గాలం వేసాం. ఒక చేపే పడుతుంది. ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్ నుంచి 1 to 1 చేస్తున్నాం. ఒక 12% అయినా 1 to 1 చేస్తూనే ఉన్నాం. ఒక డైరెక్ట్ అయినా ఇంకా 1 to 1 చేస్తూనే ఉన్నాం. ఒక సిల్వర్, గోల్డ్ అయినా 1 to 1 చేస్తూ ఉంటావు. ఎప్పుడు ఒక చేపే పడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు వల వేసే పని నేర్చుకుంటావో, ఇక్కడ చూడండి ఎన్ని చేపలు పడినాయో ఆ వలకి. అంటే మినీ సీఎన్‌టీలో ఎక్కువ మందిని ఎప్పుడైతే జనాలను కలుస్తూ ఉంటామో, మనకి మోర్ ఐడీస్ వస్తాయి, మోర్ బిజినెస్ వస్తది. పీవీ అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. మన సక్సెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. 1 to 1 హోమ్ మీటింగ్స్, లిమిటెడ్ సక్సెస్, లిమిటెడ్ పీవీ. చిన్న చిన్న పీవీ ఉంటుంది. తక్కువ రిజల్ట్ వస్తుంది. మోర్ మినీ సీఎన్‌టీస్. నువ్వు నంబర్ ఆఫ్ మినీ సీఎన్‌టీలు ఎప్పుడైతే పెట్టుకుంటూ ఎళ్తావో, నీ పీవీ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇట్లా చూడండి. ఇట్లా మొన్న ఒక ప్లానింగ్ ఇచ్చారు వైఎస్ఆర్ గారు. ఒక డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు ఎన్ని మినీ సీఎన్‌టీలు చేయాలి? సిల్వర్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు ఎన్ని మినీ సీఎన్‌టీలు చేయాలి? అని ఒక ప్లానింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నాను. 30 రోజులకి రోజుకి ఇద్దరినో, ముగ్గురినో కలుసుకుంటూ వెళ్తే, నెల మొత్తం మీద ఎంతమందిని కలవాలి నేను? అదే విధంగా ఇట్లా ఈ విధంగా చూడండి. నెలకి 3, 4 సీఎన్‌టీలు వాళ్ళ లెవెల్‌ని బట్టి ఇక్కడ ఒక 10 నేను ఇదంతా గూడా మాక్సిమం ఒక 15 రోజుల నుంచి 20 రోజుల్లోపు ఇయన్నీ చేశాను ఇనిషియేటివ్స్. సుమారుగా చూసుకుంటే, మొన్న నేను కర్నూలు ఎళ్ళొచ్చాను. ఆ 2 డేస్‌లో దగ్గర దగ్గర 70 మంది మినీ సీఎన్‌టీల్లో. చూడండి నేను అదే 1 to 1 చేసొస్తే రోజుకి ముగ్గురో, నలుగురో కలిసొచ్చేవాడిని. అంటే 2 రోజుల మీద ఒక ఆరుగురో, ఏడుగురో మహా అయితే కలిసొచ్చేవాడిని. కానీ నా నాలెడ్జి ఈరోజు చూస్తే ఒక 2 డేస్‌లోనే ఒక 60-70 మందిని కలిసొచ్చాను. అదే విధంగా చూస్తే ఈరోజు మరి బ్రహ్మేశ్వరరావు గారు గాని, వైఎస్ఆర్ గారు మాస్టర్ గాని, ఎల్‌డిపిలు మరి ఒక్క మీటింగ్‌లో దాదాపు 200 మంది, 300 మంది కూర్చుంటున్నారు. అంటే ఒకేసారి అంత నాలెడ్జ్ అనేది 2, 300 మందికెళ్ళిపోతుంది. అదే విధంగా ఎక్కువ మందిని జనాల్ని మినీ సీఎన్‌టీల వల్ల ఎప్పుడైతే పెట్టుకుంటూ ఎళ్తామో, మన పీవీ అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, కొంతమందికి కలిసినప్పుడు స్టాక్ పాయింట్ నాకు 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు నాకు చాలా దూరంగా ఉంది సార్ అని కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ నాకు స్టాక్ పాయింట్ దగ్గరలో లేదు సార్. అలాంటి వాళ్ళకి ఈ ప్లాన్ గురించి చెప్పండి.
మనం ఒక చిన్న ఇన్వెస్ట్‌మెంట్ ఎగ్జాంపుల్ ఒక రూ. 13,000 ఎంఆర్‌పీలో తీసుకుంటే, మనకి రూ. 3,000 తగ్గించి రూ. 10,000కే వస్తుంది. ఒక రూ. 1,000 ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. రూ. 450 మనకి చెక్ అనేదొస్తుంది. 8% అవుతాం. అదే నెలలో మనకొక రూ. 750 ప్రొడక్ట్ వోచర్ అనేసొస్తుంది. అంటే టోటల్ బెనిఫిట్ చూసుకుంటే రూ. 5,200 బెనిఫిట్ ఉంది. అంటే 13,000లో నుంచి మనకి 5,200 తీసేస్తే 7,800. మన షాపు దూరంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే దీని గురించి అట్లా చెప్పండి. సార్ ఒక 10,000 మీ దగ్గర పెట్టుకోండి. నేనొచ్చి మీ దగ్గరికి ప్లాన్ చెప్తాను. మినీ సీఎన్‌టీ పెడతాను అని ఇట్లా ఎప్పుడైతే ఒక కమిట్మెంట్‌గా చెప్తామో వాళ్ళు ప్రొడక్ట్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ స్టార్టింగ్‌లో నేను ముస్తాబాద్‌లోనే ఒక పర్సన్ దగ్గరికెళ్ళాను. ఆళ్ళు గూడా ఇదే మాట అన్నారు. ఈ ప్లాన్ ఎప్పుడైతే చెప్పామో వెంటనే నేను చెప్పిన రెండో రోజే ఎళ్లి రూ. 10,000 ప్రొడక్ట్ తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నాక నేనేం చేశానంటే, సార్ మీ చుట్టుపక్కల వాళ్ళందరిని పిలవండి. నేనొక మినీ సీఎన్‌టీ చేస్తాననేసరికి ఒక 15 మందిని పిలిచారు. ఆ 15 మంది ఎప్పుడైతే చెప్పానో, ఆ బిజినెస్‌లో ఒక రూ. 10,000 ప్రొడక్టు ఒక్కసారి మూవ్ అయిపోయింది. ఎప్పుడైతే మూవ్ అయిందో అతనికింకా ఒక ధైర్యం వచ్చేసి, ఆ డబ్బులతో మళ్ళీ రెండో రోజు ఎళ్లి మళ్ళీ 300 పీవీ చేశాడు. మళ్ళీ ఆ ఒక రోజు గ్యాప్ ఇచ్చి, మళ్ళీ రెండో రోజు ఒక 2 మినీ సీఎన్‌టీలు చేశాను. ఒక 3 జాయినింగ్స్ వచ్చినియి. మళ్ళీ ఒక రూ. 200 పీవీ ప్రొడక్ట్ అనేది మూవ్ అయిపోయినాయి. అట్లా 1 మంత్‌లోనే ఆ లీడర్ నేను చూస్తే 2,500 పీవీ అనేది చేశాను. సెకండ్ మంత్‌లోనే డైరెక్టర్ అయిపోయాడు. మొదటి నెల మీటింగ్‌కొచ్చి ప్రొడక్ట్ యూజ్ చేశాడు. ఇక్కడ కొత్తగా మనం జాయిన్ చేస్తున్నాం. ఒక వ్యక్తిని సక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఆ వ్యక్తిని ఒక నెల లేదా రెండో నెల ఫస్ట్ వాడుకున్నాడు. కన్సిస్టెన్సీ ప్లాన్ చెప్తే ఈరోజు ఎన్ని ఆఫర్‌లున్నాయో ఎదుటి వ్యక్తికి జాయిన్ చేసిన తర్వాత ఇది ఎప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తామో రూ. 100 పడే ప్రొడక్ట్ కేవలం రూ. 40కి వస్తుందని సరిగ్గా అతని మైండ్‌లోకి ఎప్పుడైతే మనం చెప్తామో 100 పీవీలనేది ఖచ్చితంగా జాయిన్ అవుతారు. ఎగ్జాంపుల్ ఫస్ట్ జాయిన్ అయ్యాడు ఒక పర్సన్ 100 పీవీ కన్సిస్టెన్సీలో తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఆ పర్సన్ దగ్గర చక్కగా లిస్ట్ రాపిచ్చి మిగతా రోజుల్లో 1-1 కలిసి నెలలో 4 వారాలుంటాయి. ఒక్కొక్క వారంలో ఒక 2 మినీ సీఎన్‌టీలు పెట్టిన అతని చేత కొత్తగా జాయిన్ అయిన పర్సన్ చేత. అంటే టోటల్‌గా నెలకి అతని ద్వారాగా 8 మినీ సీఎన్‌టీలు ఎప్పుడైతే జరుగుతాయో చాలా సింపుల్‌గా ఒక్క మినీ సీఎన్‌టీ జరిగిందంటే 300 పీవీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మన లీడర్స్ ఆల్రెడీ ఎట్లా అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ జాయిన్ అయ్యాడు. రెండోసారి వారానికి 2 మినీ సీఎన్‌టీలు చొప్పున ఇక్కడ చూడండి 2,400 పీవీ ఎప్పుడైతే వస్తుందో 12% వచ్చేస్తాడు. నెక్స్ట్ రెండో నెల మళ్ళీ అతను ఫాలోఅప్ చేసుకుంటూ ఆ కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర మళ్ళీ ఒక 10 మినీ సీఎన్‌టీలు ఎప్పుడైతే చేస్తామో ఇక్కడ రెండో నెలే డైరెక్టర్ అయిపోవచ్చు. కానీ ఫస్ట్ నెల వాడుకున్నారు గనక ఆ రిజల్ట్ పొందారు. మొదటి 8% చేస్తాం. ఆ 8% చేసిన తర్వాత ఎప్పుడైతే మన చాంపియన్ డేలో అతను గొప్పగా హ్యాండలింగ్ చేస్తారో ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతాడు. ఇట్లా మూడో నెలొచ్చేసరికి ఒక 10 మినీ సీఎన్‌టీలు ఆ కొత్త వ్యక్తి దగ్గర ప్లాన్ చేస్తే ఆటోమేటిక్‌గా 3,000 పీవీతో డైరెక్ట్ అవుతాడు. మనకి ఇన్‌కమ్ అనేది ఒక బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు. ఒక 10,000 ఇన్‌కమ్ అనేది వస్తుంది. కొత్తగా మొదటి నెలలో ప్రొడక్ట్ వాడుకొని 8% అయ్యి నెక్స్ట్ రెండో నెల 12%, మూడో నెల ఈ విధంగా డైరెక్టర్ అయ్యి కనీసం ఒక 10,000 ఇన్‌కమ్ చూపిచ్చాము అంటే ఆటోమేటిక్‌గా అతనికి ఇంట్రెస్ట్ వస్తుంది. చెయ్యాలనే విధానం ముందుకెళ్తుంది. డబ్బు రాకపోతే ముందుకెళ్ళరు. ఎప్పుడెప్పుడే డబ్బులు వచ్చే విధానం ఎప్పుడైతే చూపిస్తామో కనెక్ట్ అయ్యి మనతో జర్నీ చేస్తారు. డియర్ లీడర్స్ మన అప్లయన్స్ ఎప్పుడు చెప్తుంటారు. ఈ బిజినెస్‌లో ఒక 1 ఇయర్ గోల్ పెట్టుకోండి. 1 ఇయర్‌లో మన ఈ బిజినెస్‌లో క్రౌన్ అవ్వటం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక క్రౌన్ డైరెక్టర్. అప్పటి వరకు ఒక పాసివ్ ఇన్‌కమ్‌లో ఉండిపోతాం. ఎప్పుడైతే క్రౌన్ డైరెక్టర్ అవుతామో 1,00,000 ఇన్‌కమ్ తీసుకుంటే బయట క్రౌన్ అవ్వకముందు మన ఇన్‌కమ్ యాక్టివ్ ఇన్‌కమ్‌లో ఉంటుంది. ఒక క్రౌన్ డైరెక్టర్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. 1,00,000 ఇన్‌కమ్ స్టార్టింగ్ మన గోల్. కార్. మన అప్లయన్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. 1 ఇయర్ గోల్ క్రౌన్ డైరెక్టర్ 1,00,000 ఇన్‌కమ్ 1 కార్. క్రౌన్ డైరెక్టర్ 1,00,000 ఇన్‌కమ్ 1 కార్ అని ఎప్పుడు చెప్తుంటారు. ఇది అవ్వటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ మనం చెప్పుకుంటూ ఎళ్ళామో క్రౌన్ అవ్వటం ఈ బిజినెస్‌లో చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. సో, కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను.
జీవితం ఎలాంటిదంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడికి ఆప్షన్ ఉండదు. ఆప్షన్ ఉన్నవాడికి ఇంట్రెస్ట్ ఉండదు. ఈరోజు బయట చాలా మంది బాగా చదువుకొని 10,000, 20,000, 30,000 ఇన్‌కమ్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళ దగ్గర ఇంకా వెస్టేజ్ అవకాశం ఎళ్ళలా. వాళ్ళు ఇంకా అవకాశాల కోసం చూస్తూనే ఉన్నారు. కానీ ఫ్రెండ్స్, వెస్టేజ్ అవకాశం నీకొచ్చింది అంటే ఆప్షన్ ఉంది. కానీ ఈరోజు చాలా మంది వెస్టేజ్‌లో వచ్చిన తర్వాత కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. నాకు టీమ్ రావట్లేదు సార్. నాతో ఎవరు జర్నీ చేయట్లేదు సార్. ఇట్లా కారణాలు చెప్తూ ఉంటారు ఇంట్రెస్ట్ లేకుండా. ఇక్కడ లైఫ్ ఎలాంటిదో చూడండి. బయట ఆప్షన్ లేని వాడికి ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి అద్భుతమైన గ్రేట్ అవకాశం నీ అప్లయన్స్ ద్వారాగా కంపెనీ నీ చేతికొచ్చిందంటే ఎట్లా పనిచేయాలి? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇక్కడ చూడండి, ఒకే కొమ్మకి 2 జామకాయలు కనపడుతున్నాయి. మరి ఒకటి చూసుకుంటే మంచి కలరొచ్చి ఒకటి పండింది. రెండోది చూస్తే పచ్చిగానే ఉంది. మరి అది ఒకే కొమ్మ. ఈరోజు ఒక వ్యక్తి సక్సెస్ అయ్యారు అంటే ఖచ్చితంగా నీకు కూడా సమయం వస్తుంది. ఆ టైంలో కల్లా ఓర్పు, పేషెన్సీ ఎప్పుడైతే నీలో ఉంటుందో ఖచ్చితంగా ఆ జామకాయ ఎట్లయితే పండిద్దో నీకు కూడా సమయం అనేది వస్తుంది. ఈ బిజినెస్‌లో నిలబడటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక నెల జాయిన్ అయ్యి 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు సక్సెస్ రావట్లేదని క్విట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఓర్పు, పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్‌లో. నువ్వు నిలబడి ఉంటే జర్నీ చేస్తే ఒక 3-5 సంవత్సరాల వెస్టేజ్‌ని పట్టుకొని అప్లైన్ చేయి పట్టుకొని నువ్వు నిలబడి ఉన్నావంటే నువ్వు అనుకున్న పెద్ద సక్సెస్ అనేది ఈ బిజినెస్‌లో తీసుకోవటం చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే ఈరోజు చూడండి, స్టార్టింగ్‌లో మనం వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది మనల్ని ఎగతాళి చేస్తా ఉంటారు. ఈ మన ప్రొడక్ట్ గురించి చెప్పినప్పుడు, లేదా నాకు కార్ వస్తుంది, 1,00,000 వస్తుందని చెప్పినప్పుడు, నీకా కారా? నువ్వు 1,00,000 తీసుకో. అప్పుడు నేను జాయిన్ అవుతా. నువ్వు కారు తీసుకో, నేను జాయిన్ అవుతా అని మన ఎగతాళి చేస్తా ఉంటారు. మన దారిని వెళ్తా ఉంటే ఎన్నో కుక్కలు మొరుగుతా ఉంటాయి. మొరిగిన ప్రతి కుక్క మీద మనం ప్రతీకారం తీర్చుకోవాలి, రాళ్ళు విసరాలని ఫోకస్ అక్కడ పెడితే మన వర్క్ అనేది ముందుకెళ్ళదు ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే ముందుకెళ్తూ ఉంటామో అవి మొరుగుతానే ఉంటాయి, ముందుకెళ్తా ఉంటాం. ఈరోజు ఎప్పుడైతే రాకుండా ఉంటారో నువ్వు సక్సెస్ అయిన తర్వాత ఈరోజు ఎవరైతే రాళ్ళు విసిరారో ఆ రాళ్ళే నువ్వు మెట్లుగా మార్చుకొని ఒక పెద్ద బిల్డింగ్ అనేది కట్టేస్తావు ఫ్రెండ్స్. ఇక్కడ నీ సక్సెస్ అనేది ఎవరి చేతుల్లో లేదు, నీ గమ్యం అనేది ఎవరి చేతుల్లోనూ లేదు, నీ చేతిలోనే ఉంది. డియర్ ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ఈ 2 విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఈ 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. 7 స్టెప్స్, 7 మిస్టేక్స్. ఇవి 7 పదాలు కాదు, మన బిజినెస్ కి ఒక అస్త్రాలు. ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటేనే, తెలుసుకుంటేనే మన ఎక్కడ బిజినెస్ జరుగుతుంది, ఎక్కడ మన స్లో అయిందంటే ఈ 7 స్టెప్ లో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది తెలుసుకో. నీ బిజినెస్ ముందుకెళ్తలేదంటే ఈ 7 మిస్టేక్ లో ఎక్కడ మిస్టేక్ జరుగుతుందని తెలుసుకో. ఇది తెలుసుకుంటే అప్పుడు నువ్వు సరి చేసుకోవటానికి నీకు అవకాశం ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒకప్పుడు నా ఆలోచన విధానం ఎట్లా ఉందంటే, ఒక మీటింగ్ లో విన్నాను నేను. ఒక రాంబాబు అనే ఒక పర్సన్ చిన్నప్పటి నుంచి కూడా చాలా పేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు. కష్టాలు, ఇబ్బందులు, చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు. అట్లా పెరుగుతూ 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 పెద్దగా అవుతాడు. పెద్దగా అయిన తర్వాత యుక్త వయసు వస్తుంది, పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య, పిల్లలు, మరి 2 పిల్లలు. తర్వాత చూసుకుంటే కష్టాల్లో నుంచి ఒక జాబ్ చేస్తూ, ఈ జాబ్ కాదు ఒక బిజినెస్ చేయాలని ఒక 15 లక్షల రూపాయలు తెలిసిన వాళ్ళ దగ్గర మరి అప్పు చేసుకుంటూ, ఒక 2 ఫ్రెండ్ ద్వారాగా 2-3 కలిసి బిజినెస్ పెడతారు. ఒక 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడతాడు రాంబాబు అనే అతను. పెట్టిన తర్వాత ఆ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అతన్ని మోసం చేసేస్తారు, ఒక నమ్మించి నమ్మక ద్రోహం చేస్తారు. అతను ఇంక ఎలాంటి ఇబ్బందుల్లోకి వెళ్ళాడంటే విపరీతమైన ఇబ్బందులు. ఆ బిజినెస్ అంతా చాలా లాస్ అయిపోతా ఉంటది, కొలాప్స్ అయిపోతా ఉంటది. ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు అతను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ అప్పుల్లోకి వెళ్ళటం వల్ల ఆ మైండ్ సెట్ అనేది ఇక ఈ అప్పుల్ని భరించలేం అని అప్పు ఇచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు. కొన్ని క్రెడిట్ కార్డులు తెచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు.
కొన్ని లోన్లోళ్ళు డైలీ ఫోన్ చేసి, ఇబ్బంది చేసి, ప్రెషర్ పెడుతూ ఉంటారు. ఇక అతని ఆలోచన ఎలా ఉందంటే, ఇక నా లైఫ్ ఇంతే. చిన్నప్పటి నుంచి కష్టాలు, కష్టాలు, కష్టాలు. ఇక ఏ బిజినెస్ చేసినా నాకు కలిసి రాదు. ఇక నా జీవితం ఇంతే. ఇక ఈ జీవితం వద్దు అనుకోని అలాంటి ఆలోచనతో ఉండి, మరి అట్లా బయటికెళ్దాము, ఒక టీ అన్నా తాగొద్దామని బయటికెళ్తూ ఉంటే ఇంట్లోంచి బండి తీసాడతను. ఇంట్లో అమ్మ, "బాబు మందులయిపోయినియి బాబు, మందులు తీసురా" అని చెప్తుంది. భార్య, "ఏవండీ ఇంట్లో సరుకులయిపోయినియండి, సరుకులు తీసురండి" అని చెప్తుంది. పిల్లలు, "డాడీ కాలేజ్‌కి ఫీజు కట్టపోతే కాలేజీలో నన్ను ఆపేస్తారని" చెప్తుంది ఒక అమ్మాయి. ఒక బాబు చూసుకుంటే, "డాడీ నాకు బుక్స్ కొనుక్కోవాలి, పెన్సిల్స్ అయిపోయినియి. వచ్చేటప్పుడు తీసురా డాడీ" పలానా లిస్ట్ చెప్తా ఉంటాడు. ఒక రకమైన అప్పులు ఒక బాధన. రెండో పక్క చూసుకుంటే క్రెడిట్ కార్డులు వాళ్ళ గోల. అప్పులు చేస్తూ ఇబ్బంది పెడతా ఉంటారు. మరి అదే మైండ్ సెట్‌తో బయటికెళ్ళి మళ్ళీ ఇంటికి రాంగానే భార్య అడుగుతుంది, "ఏవండీ సరుకులు తెచ్చారా?" అమ్మ అడుగుతుంది, "బాబు మందులు తెచ్చావా?" పిల్లలు అడుగుతారు, "డాడీ డబ్బులు తెచ్చావా?" అని. మరి ఇంత డిప్రెషన్‌లో ఉండి వాళ్ళ మీద కస్సాబిస్సా అని డ్యూడ్ డాడ్ డ్యూడ్ అని అరిచేస్తా ఉంటాడు. నేను ఇంత ఇదిలో ఉంటే ఇందులో నువ్వు బుక్స్ తెమ్మంటావు, నువ్వు సరుకులు తెమ్మంటావు అని అది ఒక రకమైన డిప్రెషన్‌లోకెళ్ళి పిల్లల మీద, భార్య మీద కేకలేసి అరిసి అట్లా రూమ్‌లోకెళ్ళి పడుకుంటాడు. పడుకొని అట్లా నిద్ర పట్టేసిన తర్వాత తెల్లారి చూస్తే ఇంటెదురంతా గూడా జనాలు. బైకులు ఆపనున్నాయి. కానీ చాలా మంది చుట్టాలొచ్చారు. ఏడుపులు వినపడతా ఉంటాయి. ఏడుపుల్లో, "ఏంటి ఏమైంది? నా ఇంటి ఎదురు ఏమైందని" బయటకొచ్చి చూస్తే భార్య అడుగుతుంది, "ఏవండీ నాకు సరుకులు వద్దండి. మీరు లేవండి, మీరు బతకండి" అని చూస్తే తెల్లారి ఆయన పడుకున్న శవం అనేది పడుకోబెట్టి బయట భార్య, "ఏవండీ నాకు సరుకులు తేవద్దండి. మీరు లెగండి చాలు. నేనేదో కష్టపడతాను. మిమ్మల్ని బతికిస్తూ ఉంటానండి. ఈ సమస్యలన్నీ గూడా తీరుతావండి" అంటా ఉంటది. అమ్మ, "బాబు నాకు మందులు తేవద్దు బాబు. నువ్వు లే బాబు, ఒక్కసారి లే బాబు" అని అమ్మ అంటా ఉంటది. పిల్లలు, "డాడీ నాకు కాలేజీ వద్దు డాడీ. నా ఫీజు కట్టొద్దు డాడీ. నేను చదువు మానేస్తాను డాడీ. నువ్వు బతుకు డాడీ. నువ్వు లే డాడీ" అని పిల్లలు పడి ఏడుస్తా ఉంటారు. ఇక మొత్తం అంతా కూడా అయోమయంగా ఉంటది. ఏంటి ఏమైంది నాకు? నేను చనిపోయాను అని అయోమయంగా ఉంటది. ఒక్కసారి ఇట్లా ఇదే మైండ్‌సెట్‌తో ఉండి ఇక భార్య, "ఏవండీ ఏమైంది? లెగండి, లెగండి" అని లేపుతా ఉంటది. ఒక్కసారి ఉలిక్కిపడి లేచి చూస్తే, ఓహ్! ఇదంతా కల అని అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇక అతను అనుకుంటాడు, ఓహ్! థాంక్ గాడ్. మళ్ళీ నాకు అవకాశం ఇచ్చావు దేవుడా. నేను ఈ రోజు గనక చనిపోతే వీళ్ళందరిని ఎవరు చూసుకుంటారు? నా భార్యని ఎవరు చూసుకుంటారు? పిల్లల్ని చూసుకుంటారు? ఏమైపోతారు? దేవుడా నాకు ఒక అవకాశం మళ్ళీ ఇచ్చావు. ఇప్పటి నుంచి నేను నా వర్క్ విధానం అనేది ఎట్లనేది చూపిస్తానని టోటల్‌గా మళ్ళీ మైండ్ అంతా మళ్ళీ మార్చుకొని, తన విధానం అంతా మార్చుకొని, మళ్ళీ ఒక 2 సంవత్సరాల్లో నార్మల్ అయిపోతాడు. డియర్ ఫ్రెండ్స్, ఒకప్పుడు నా ఆలోచన గూడా ఈ స్టోరీ విన్నప్పుడు కళ్ళమ్మట నీళ్ళొచ్చినియి. ఈరోజు నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ గూడా టోటల్‌గా నా మైండ్ అంతా గూడా ఈ బిజినెస్‌లోకొచ్చేటప్పుడు ఒక రకమైన డిప్రెషన్‌లో ఉండేది. ఈరోజు నా ఆలోచన విధానం అంతా మారిందంటే నా అప్లయన్స్ నన్ను చూసి, ఈరోజు వైఎస్ఆర్ మాస్టర్ గారు గాని, బ్రహ్మేశ్వరరావు గారు గాని, నా ఆలోచన విధానం టోటల్‌గా చేంజ్ చేశారు. ఏడుకొండలో ఈ సీక్రెట్ అన్న బుక్ తీసుకో చదువు. నువ్వు ఇందులో ఎన్నో విషయాలున్నాయి అని ఈ బుక్ గురించి చెప్పారు. ఈ బుక్ ఎప్పుడైతే తీసుకున్నానో ఒక్కొక్క పేజీ చదువుతూ ముందుకెళ్తే ఈరోజు టోటల్‌గా నా మైండ్ సెట్ ఎక్కడ తప్పు జరుగుతుంది? నేను ఏ విధంగా మార్చుకోవాలి? ఆలోచన విధానం ఎట్లా ఉండాలి? టోటల్‌గా నా మైండ్ అంతా ఈరోజు సమస్యల మీద లేదు. ఒక సక్సెస్ మీద ఉంది. సమస్యలను చూసినంత కాలం ఆ సమస్యలు పెద్ద కొండలాగా కనపడినియి. అదే సమస్యల మీద కాకుండా నా మీద ఎప్పుడైతే ఫోకస్ పెట్టానో ఆ సమస్యలు చనిపోతాయి. ఒక ధైర్యాన్ని నా అప్లయన్స్ నాకిచ్చారు. థాంక్ యూ సో మచ్. ఈ బిజినెస్‌లో ఒక 5 సంవత్సరాలు నువ్వు నిలబడి ఉన్నావు అంటే ఒక వీఎంసీఎం నంబర్ అయితే ఒక 10,00,000 ఇన్‌కమ్ నీ అకౌంట్‌లో పడితే ఎవ్రీ మంత్ 10వ తారీఖు వచ్చేసరికి 10,00,000 రూపాయలు అకౌంట్‌లో పడితే నీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది? ఏ విధంగా మనం ఉండే విధానం మారిపోతుంది. మన ఉండే అంతకుముందు ఇల్లు కన్నా
ఒక లగ్జరీ ఇల్లు మన చేతికొస్తుంది. నువ్వు తోలే కారు విధానం మారిపోతుంది. నువ్వు చదువుకునే పిల్లల స్కూళ్ళు మారిపోతాయి. లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. వెస్టేజ్ అనే అద్భుతమైన అవకాశం నీ చేతికొస్తుంది. ఒక అదృష్టంగా భావిస్తున్నావా? లేకపోతే ఎలా భావిస్తున్నావు అనేది ఒకసారి చూడండి. వెస్టేజ్ అనే అవకాశం ఉపయోగించుకున్న వాళ్ళకి ఒక అదృష్టంగా మారిద్ది. ఇదే అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు అంటే ఒకానొకప్పుడికి అదే శాపంగా మారుతుంది. ఈరోజు ఇద్దరు ఒకేసారి స్టార్ట్ అయ్యారు. ఒక వ్యక్తి చూసుకుంటే ఒక 5 ఏళ్ల తర్వాత నెలకి 5 లక్షలు, 10 లక్షల ఇన్‌కమ్ జోన్‌లోకి వెళ్ళిపోయాడు. ఒక లగ్జరీ కార్‌లో తిరుగుతున్నాడు. కానీ నువ్వు మాత్రం అలాగే ఉన్నావు. అప్పుడు అనిపిస్తుంది, ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేశాం కదా! ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని నేను ఉపయోగించుకోలేదే గనక ఈరోజు నేను ఇలా ఉండిపోయాను. నీ పిల్లలు నిన్ను క్వెషన్ చేస్తారు. కనుక ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని వచ్చిన ఒక వారియర్‌లా కాకుండా ఎప్పుడు కూడా ఒక వారియర్‌లాగా మనం ఎప్పుడైతే పని చేసుకుంటూ ముందుకెళ్తామో పెద్ద సక్సెస్ అనేది తీసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్ లీడర్స్. ఈరోజు నాకు జూమ్ చెప్పే అవకాశం ఇచ్చిన